క్వశ్చన్ టు ఆన్సర్ అప్రోచ్ కాదు, క్వశ్చన్ టు కాన్సెప్ట్ అప్రోచ్. ఈ క్వశ్చన్ని మీరు దాంట్లో దాగున్న ప్రతి ఒక్క కాన్సెప్ట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ టు ఆన్సర్ అయితే పీపీటీ బేస్డ్ టీచింగ్ నేను పెద్దగా ఇష్టపడను సార్. పీపీటీ బేస్డ్ టీచింగ్ని నేను పెద్దగా ఇష్టపడను. ఆర్ యు ఆల్ విత్ మీ? మూడో క్వశ్చన్ అందరికీ అర్థమవుతే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. ఐ విల్ హ్యావ్ ఎ వాటర్, దెన్ వీ విల్ గెట్ ఇన్ టు ద క్లాస్. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. క్రిస్టల్ క్లియర్. బోర్డు కూడా మీకు నీట్గా ఉంటుంది, లైటింగ్ కూడా మీకు నీట్గా ఉంటుంది, ఆడియో కూడా మీకు నీట్గా ఉంటుంది, ఎడిటింగ్ కూడా అన్నీ కూడా మనము ఎడిటింగ్ యాపిల్ మ్యాక్ సిస్టంలో చేస్తాం కాబట్టి ఎడిటింగ్ స్మూత్ ఎడిటింగ్ ఉంటుంది. చేసేవాళ్ళు కూడా 8-10 సంవత్సరాల ప్రొఫెషనల్స్. అది మీకు జనరల్గా మన క్వాలిటీ వీడియోలు మిగతా వీడియోలు చూస్తే అర్థమైపోతుంది. ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ వర్క్స్ లాగా ఉంటాయి. అందరికీ అర్థమైంది కదా సార్? నెక్స్ట్ మూడో క్వశ్చన్ అందరికీ అర్థమైంది కదా? చాలా కాన్సెప్ట్స్ మీరు నేర్చుకుంటారు సార్, చాలా కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు. ఇది చాలా మంచి క్వశ్చన్. ఇది పీవైక్యూ ఎగ్జామ్ క్వశ్చన్ సార్. ఇది ఒకసారి సిడిఎస్లో అడిగిన క్వశ్చన్. సిడిఎస్లో అడిగిన క్వశ్చన్. సిడిఎస్ డిఏఓ టిఎస్పిఎస్సి డిఏఓ పేపర్ అనేది దాంట్లో వచ్చిన చాలా మరకు క్వశ్చన్స్ సిమిలారిటీ టు సిడిఎస్లో ఉంది. సిడిఎస్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనము స్థాన విలువలు అన్ని సహజ సంఖ్యలకు కనుక్కున్నాం. అది సహజ సంఖ్య, ఇది కూడా సహజ సంఖ్య. డెసిమల్ వాల్యూలో ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ కాన్సెప్ట్ 23.14 ఉంది. 23.14. మనం ఇప్పటి వరకు మనము సహజ సంఖ్యలకు స్థాన విలువలు ముఖ విలువలు కనుక్కున్నాం. ఇప్పుడు మనము డెసిమల్ స్థానంలో ఉన్నదానికి స్థాన విలువలు అండ్ ముఖ విలువలు కనుక్కుందాం. 23.14. చాలా జాగ్రత్తగా వినండి. ఇట్లాంటి క్వశ్చన్ మనకు అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే డాట్ ఎక్కడ ఉందో చూడండి. డాట్ తర్వాత ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఏమవుతుంది సార్? ఏమీ ఇవ్వకపోతే ఇది బేస్ సిస్టమ్ కాబట్టి ఇది 10⁻0, ఇది 10⁻1. ఇక్కడ వరకు అందరికీ తెలుసు. 23.14 డాట్ ఎక్కడ ఉందో చూడండి. దాని నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళండి. 10⁻0, 10⁻1 ఆల్రెడీ పవర్ 0 నుంచే స్టార్ట్ అవుతున్నాం. ఈ నంబర్ లైన్లో ఒకసారి మీరు చూస్తే నంబర్ లైన్లో 0 ఇక్కడ ఉందనుకోండి. లెఫ్ట్ సైడ్ ఏమేమి ఉంటుంది? 1, 2, 3 ఇలా ఉంటుంది. రైట్ 0, 1, 2, 3 మీరు ఏ రిప్రజెంటేషన్ తీసుకున్నా, సపోజ్గా నేను రైట్ సైడ్ పాజిటివ్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ నెగటివ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ పాజిటివ్ తీసుకుంటే రైట్ సైడ్ నెగటివ్ ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సపోజ్గా ఇటువైపు నేను 0, 1, 2, 3 పెట్టుకుంటే ఇటువైపు -1, -2, -3 పెట్టుకుంటా. ఆర్ యు ఆల్ విత్ మీ? 0కి ఇటు సైడ్ పాజిటివ్ తీసుకుంటే ఇటు సైడ్ నెగటివ్ తీసుకోవాలి. 10⁻−1, 10⁻−2. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ అర్థమైంది కదా సార్? 23.14లో 1 యొక్క స్థాన విలువ ఏంటంటే 1 అనేది ఏ పొజిషన్లో ఉంది? 10⁻−1 పొజిషన్లో ఉంది. 1 యొక్క స్థాన విలువ 1/10. అందరికీ అర్థమైంది. 1/10. ఒకటేమో సహజ సంఖ్యలో, ఇంకోటేమో డెసిమల్ ఫ్రాక్షన్. డెసిమల్స్ వచ్చేస్తే ఫ్రాక్షన్ కూడా వస్తుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 23.14 డాట్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వండి. రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళండి, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళండి. ఎందుకు సార్ అని అంటే డాట్ నుంచే ఎందుకు స్టార్ట్ అవ్వాలంటే నేను దీన్ని 23 + 0.14గా రాసుకోవచ్చు కదా సార్. 23 + 0.14గా రాసుకోవచ్చు కదా. 23 అనేది సహజ సంఖ్య, 23 అనేది సహజ సంఖ్య కాబట్టి 10⁻0, 10⁻1. అర్థమైంది కదా సార్? అందుకే డాట్ నుంచి స్టార్ట్ అవుతున్నాను. అర్థం కాకపోతే దయచేసి అడగండి సార్.
సో 0 1, 0కి రైట్ సైడ్ 1 2 3లు ఉంటే లెఫ్ట్ సైడ్ -1 1 2 3. ఇదేమో 1 × 10⁻⁻1, ఇదేమో 4 × 10⁻². 1 యొక్క స్థాన విలువ ఏమవుతుంది? 1 × 10⁻⁻1. 4 యొక్క స్థాన విలువ ఏమవుతుంది? 4 × 10⁻². 4 × 10⁻². అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? 4 × 10⁻². 4 × 10⁻². లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. 173.258. 173.258. 8 యొక్క స్థాన విలువ, 8 యొక్క స్థాన విలువ, 8 యొక్క ప్లేస్ వాల్యూ, 8 యొక్క ప్లేస్ వాల్యూ, 8 యొక్క ప్లేస్ వాల్యూ. అర్థం కాకపోతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మీరు సపరేట్ చేసుకొని రాసుకున్నా కానీ మీకు ఈజీగా క్లియర్ అవుతుంది సార్. 173.258 అంటే 173 ప్లస్ 0.258గా రాసుకోవచ్చు. 258గా రాసుకోవచ్చు. 173 అనేది సహజ సంఖ్య, అంటే ఇది 10⁻0, ఇది 10⁻1, ఇది 10⁻2. 0 1 2 రైట్ సైడ్ పోతే ఇది 10⁻−1, ఇది 10⁻−2, ఇది 10⁻−3. 8ని 10⁻−3 తోటి లబ్ధం చేస్తే 8 యొక్క ప్లేస్ వాల్యూ వస్తుంది. ఆన్సర్ ఎంత? 8/10³. ఆన్సర్ ఎంత? 8/10³. అందరికీ అర్థమైంది కదా సార్? సహజ సంఖ్యలో స్థాన విలువలు, ముఖ విలువలు ఎలా కనుక్కోవాలి, అలానే మనకు డెసిమల్ ఇచ్చినప్పుడు స్థాన విలువలు, ముఖ విలువలు ఎలా కనుక్కోవాలి. అందరికీ లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? ఇప్పుడు మనము 4th క్వశ్చన్ సపరేట్ స్లైడ్లో చేద్దాం. కాన్సెప్ట్ అర్థం కాకుండా ఏదో కొన్ని ప్రాబ్లంలు చేసి అవే ఎగ్జామ్లో వస్తాయి అని అనుకుంటే అది మీ అమాయకత్వం. కాన్సెప్ట్ తెలిసినోడు, లాజిక్ తెలిసినోడు ఫార్ములా కూడా క్రియేట్ చేయొచ్చు. ఫార్ములా తెలిసినోడు లాజిక్ తెలియాల్సిన అవసరం లేదు. 4వది 2 క్వశ్చన్లు ఉన్నాయి. 1 by 1 సాల్వ్ చేద్దాం. 6/8. 6/8. 2 3 6, 2 4 8. 3/4. 3/4 అంటే ఎంత సార్? 0.75. డెసిమల్లో మార్చుకున్నాను. 0.75. క్వశ్చన్లో ఏమన్నాడు? 5 యొక్క స్థాన విలువ, రైట్. మరియు ఇంకోటి ఇచ్చాడు 6/25. 5 యొక్క స్థాన విలువ, డాట్ తర్వాత ఇది 10⁻−1, ఇది 10⁻−2. 5 యొక్క స్థాన విలువ ఏమవుతుంది? 5 × 10⁻−2 అంటే ఇది 5/100. ఇది 5/100. ఇది 5/100. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు? 6/25. 6/25 పైన కింద నేను 4 తోటి లబ్ధం చేస్తే 24/100. 24/100 అంటే కింద 100 ఉంది కాబట్టి డాట్ తర్వాత 2 ఉంటాయి. 0.24. 0.24. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏమన్నాడు ఇక్కడ? 4 యొక్క స్థాన విలువ, ఇది 10⁻−1, ఇదేమో 10⁻−2. సో 4 యొక్క స్థాన విలువ ఎంత? 4 × 10⁻−2 అంటే 4/100. 4/100. ఇది 4/100, ఇది 5/100. ఏమన్నాడు? 2 మొత్తం అన్నాడు. మొత్తం చేయడం 5/100 ప్లస్ 4/100, 5/100 ప్లస్ 4/100. 5/100 ప్లస్ 4/100 ఎంత? 9/100. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 9/100. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఒకటేమో సహజ సంఖ్యలో ముఖ విలువలు, స్థాన విలువలు కనుక్కోవడం, ఇంకోటేమో డెసిమల్ వాల్యూలో ముఖ విలువలు, స్థాన విలువలు కనుక్కోవడం. కాన్సెప్ట్ అందరికీ క్లియర్ అయింది కదా సార్?